గా రోజు యాదికత్తే మోరంచపల్లి జనాలకు గుబులు ఉడుతుంది. పొద్దు పొద్దున్నే వరద ఇంటి చుట్టూత జేరుడు, ఎటు చూసినా చిమ్మ చీకటి, పానాలు దక్కాలి అని చెప్పి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కి సాయం కోసం బిక్కు బిక్కుమని చూసుడు. గా రోజు ఊరును ముంచిన వరదను దలుచుకొని ఇప్పటికీ రందిపడతాళ్ళు మోరంచపల్లి జనాలు. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె వరుణదేవుడు విజృంభించే అయ్యే శవమల్లే. పశువులు పోయే మనుషులు పోయే పెంచుకున్న ఆశలు అన్నీ నీళ్ళలోన కొట్టుకుపోయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె వరుణదేవుడు విజృంభించే అయ్యే శవమల్లే. వర్షం పడుతుందని తెలిసి ఇంట్లో అందరూ కలగలిసి నిద్దురపోయారే, అందరూ నిద్దురపోయారే. అదమరిచి నిద్రపోతుంటే తెగబలిసిన విషనాగల్లే వరదలు వచ్చేనే, నిదురలు నిండుగా ముంచేనే. పిల్ల జల్ల తల్లిదండ్రి తేరుకునే సమయం లేదాయే, హాహాకారం చీకటి ఘోరం చుట్టూరా జల దిగ్బంధం. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె వరుణదేవుడు విజృంభించే అయ్యే శవమల్లే. జూలై 27, 2023 తారీఖు నిరుటేడాది మోరంచపల్లిలో జరిగిన విలయాన్ని తలుచుకుంటేనే గా ఊరోళ్ళకి ఎన్నుల గుబులు పుడుతుంది. పాడి పట్టలతోని ఎప్పటికీ కలకల్లాడే మోరంచపల్లి ఊరును పోయిన సంవత్సరం గిదే రోజున వరద ముంచెత్తి మానని గాయాన్ని చేసింది. వందల కొద్ది పశువులు అట్లనే పెంపుడు జంతువులు జీవిడిచినాయి. అట్లనే ఊరోళ్ళు ఒక 4 వరద కొట్టుకుపోయి చనిపోయినరు. సామాన్లు గిట్లా అన్ని వరద నీళ్ళ కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలిరు వాళ్ళు. కళ్ళ ముందే వస్తున్న వరద ఏం చేయాలనో తెలియక మోరంచపల్లిలో హాహాకారాలు వినిపించినాయి. ప్రేమగా పెంచిన పశువులు అవి కన్నాలెగ దూడాలు, నోరే లేదాయే అంబ అని అరిచిందిలే. నెత్తురును చెమటగా చేసి కట్టుకున్న ఇండ్లన్నీ క్షణములలో మునిగే గూలి శవాల దిబ్బాయే. రోడ్లు బాయే సామాన్లు బాయే పంట పొలాలు చెరువులాయే, ఇన్నల ఆశలు నీళ్ళలో బాయే ఇంకెట్లా మేం బతికూడాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె వరుణదేవుడు విజృంభించే అయ్యే శవమల్లే. పశువులు పోయే మనుషులు పోయే పెంచుకున్న ఆశలు అన్నీ నీళ్ళలోన కొట్టుకుపోయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె వరుణదేవుడు విజృంభించే అయ్యే శవమల్లే. ఇక చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిపోయారు. ప్రాణాలను కాపాడుకోవాలి, కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలని చెప్పి పరుగులు పెట్టిర్రు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులన్నీ ఇడిచిపెట్టి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాల కోసం పోయినరు. వరదొస్తుంటే కొందరు మేడ మీదకి ఎక్కిండ్రు, ఇంకొందరు చెట్లెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇట్లా పొద్దుపోయేదాకా బిక్కు బిక్కుమంటుకుంటే గడిపిర్రు జనాలు. సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అట్లనే సేవా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పైసలు అట్లనే బియ్యం సరుకులు గిట్లు ఇచ్చి మానవతా హృదయాన్ని దాటుకున్నాయి. అయితే సర్కారు నుంచి మాత్రం పెద్ద సాయం ఏమి అందలే అంటారు ఊరోళ్ళు. గింత పెద్ద నష్టం జరిగితే 10,000 రూపాయలు ఇచ్చి పోయిన సర్కారు చేతులు దులుపుకున్నదట. సింగరేణిలో అట్లనే కేటీపీలో కొలువు చేసే ఉద్యోగులు ఇచ్చిన పైసలతోని ఇంకో 5,000 ఇచ్చిండ్రట. మోరంచబాగు వరదను ఆఫీసర్లు చక్కగా అంచనా వేయకపోవడంతోనే వరద మొత్తం ఊళ్ళకి వచ్చిందని చెప్పుకోబట్టిరు. ఇంకొందరు ఊళ్ళకు వరద రాకుండా కరకట్ట వేయాలి, అట్లనే చెరువులలో నీళ్ళను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి అని చెప్తాండ్రు.
తారమ్మ. మేము లేచే వరకే కరెంటు వేయింది, నీళ్ళు వచ్చినాయి, మా పక్కలకే వచ్చినాయి. మాకు ఇంతమంది నీళ్ళు వస్తే పైకి బంగ్లా ఎక్కినాం, ఇంట్లోకి రాలేదు, మునిగినాం అంతా. బర్రెలను విడిచిపెడదామన్న వరకు మాకు ఏది దోయలే, బండి కొట్టుకపోయింది, బర్రెలు కొట్టుకపోయినాయి, దుడ్డేలు, మాకు ఇంట్లో బియ్యం అన్నీ పోయినాయి. ఇక మాకు మోరంచపల్లి ఇట్లా వచ్చింది, ఇక వర్షం వచ్చింది. తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళు రమణారెడ్డి ఎమ్మెల్యే తెల్లారి వచ్చిండు. ఇక మేము 2 అయింది, పోలీసు వాళ్ళు వచ్చి బయటికి వెళ్ళుర్రి మస్తు ఇక కొట్టుకుపోయేటట్టున్నది అని అప్పుడు 2 గంటలకు కిందికి దిగినాం. దిగి ఇక కరకపల్లికి పోయినాం. బయలుకు ఆడికి పోయే వరకు ఇక మా వాళ్ళు తీసుకపోతే వాళ్ళ ఇంటికాడ ఇక బట్టలు మనిషికి ఒకటి చీర ఇచ్చిర్రు, మనిషి పిల్లలకు అందరికీ బట్టలు ఇచ్చిర్రు, కట్టుకున్నాం. ఇక పొద్దుకి ఆడ వండుకున్నాం. మళ్ళీ తెల్లారి వచ్చే వరకే ఎమ్మెల్యే వచ్చిండు, ఇదంతా చూసిండు. ఇక నా పేరు ప్రసాద్, మోరంచపల్లి మాది విలేజ్, మండలం భూపాలపల్లి. అయితే ఈ రోజుకి సంవత్సరం అవుతున్నది. ఇది వరదలు బీభత్సం జరిగి ఈ వరదలు వచ్చి మా కుటుంబాలు నాశనం కావడమైనా, ఇల్లులైనా ఖరాబ్ కావడమైనా ఈ నష్టపరిహారం చాలా జరిగింది. దానికి ప్రభుత్వము కొంతవరకు మాత్రమే సాయం చేయగలిగింది. పూర్తిగా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కూడా, ఈ అధికారులైనా కూడా ఇప్పటికీ కూడా మాకు భయంగానే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ నష్టాన్ని మళ్ళీ రాకుండా అధికారులైనా కూడా ఇప్పటికీ గమనించి మాకు ఎంతవరకు వాళ్ళకు సాధ్యమైనంత వరకైనా కూడా మాకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ముందు చెప్పగలిగితే మేమైనా కూడా వేరే పక్క వేరే కొంచెం గడ్డ వరకైనా కూడా మేము వెళ్ళి మా ప్రాణాలైనా మేము కాపాడుకునే వ్యవస్థలో మేము చేసుకుంటాము. అధికారులు ఇప్పటికైనా కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు మాకు సూచనలు ఇస్తారని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ప్లస్ ఆర్బీ న్యూస్ వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేయగలుగుతున్నారు. మా ఏ విషయాలున్నా కూడా మాకు అందిస్తున్నారు. వాళ్ళైనా కూడా ప్రజలకు చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు.